గోవింద. దత్తత దేవాలయమైన మన తూర్పు వీధిలో చేసిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన గొప్ప స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి స్వామివారి కళ్యాణోత్సవం మొదలైందండి. దయచేసి కళ్యాణ దంపతులు మరియు భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవస్థానం వారికి సహకరించ ప్రార్థన. రాజపరమార్థవేదినం వామనూరుపురవర్యవాసినం మామకాదిమమతా వినాశకం భజయాగానందపరమం గురుం దృశ్యతే యస్య నికటే మంత్రశాస్త్రార్థపాఠనం శివసావందే పద్మనాభగురుం సదా సగురే జాతం నరకాద్రివాసినం ఆత్రేయాన్మయ సంజానం శ్రీనివాస గురుం భజే నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్కులో వెంకటేశః శ్రీమద్వ్యానగిరామహేంద్రనిలయస్వాంఘ్రికంఠస్వయం శ్రీమద్వారకమౌనికోజితపరం శ్రీభూమిలీలాగ్రితం గోవిందం నతకేళనాగహరణం కైవిద్యనామామహం వందే భక్తవరప్రదం శివముఖం శ్రీవేంకటేశం విభుం అభయవరదహస్తాం పద్మసింహాసనస్తాం కనకకమలయుగ్మాం ప్రవసత్వాని పద్మాం అనుపరిమితతనుమధ్యాం కుంభికుంభస్తనాభ్యాం మృదురజఘనశోభాం రాజ్యలక్ష్మీం నమామి కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనం నౌమినంగే హరిచందనం చ కవయం కంఠేన ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి అమలకనకవర్ణం వృత్వరత్పావకాక్షం సరసజనిభవక్త్రం సర్వదా సుప్రసన్నం పటుధరగణగాత్రం గుణలాలంకృతాంగం రణజయకరవాలం రామదూతం నమామి యాః పరిణీర్య అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తాలో ముంచంతగోహసః స్వస్త్యయనం దార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతారాసురంఘమింద్రసకం సమస్య బహత్యసానామవివారుహేమాంగరసంగయం చ స్వస్త్యాత్రేయం వరసా జతాక్ష్యం శరణం ప్రపద్యే స్వదినం భాజే స్వభయం నాస్తు కరిష్యమానస్యాస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శ్రీహృదయో భూతిర్ధ్రువానేతిర్మజమమా సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం యేషాం భగవాన్ మంగళాయ హర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం విశ్వక్సేనం తమాశ్రయే తస్మాత్తాదికం కర్మనిఖిలం యన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విజయ విఠనసే నమః నామన్యక్లుప్తానాం నేత్రం యచ్చ స్థిరీకృతం స్తోత్రం వైఖానసం వందే భగవత్కర్మసూతకం నారాయణః పితా యస్య మాతా చాపి హరిప్రియా తస్మై శ్రీ విఠనసే నమః శ్రీనారాయణాభ్యాం నమః శ్రీహరే విఠనసే పతగే నమః సఖీనాం పురోగనాత్ సుదే నమః పృథివ్యై సప్తసభాం గోపాయ
सभा प्रेतगुप्यगा ये भूता भूता मंत्रस्य पृथिव्याः मेरुवृष्टुतिः सुतनं छन्दः श्रीकूर्मो देवता आसने वियोगः हरिम् अम्मनन्तासनाय नमः आसनाय नमः ब्रह्ममलासनाय नमः आसनाय नमः इति भूषुद्धं कृत्वा आचम्य वेदेन प्रीणातो पुनीमहे ब्रह्मपुरातो यजुर्वेद प्रीणातो सामवेद प्रीणातो अथर्ववेद प्रीणातो वेद प्रीणातो महेश्वर प्रीणातो वाम प्रीणातो प्रीणन्तो वायु प्रीणातो विष्णु प्रीणातो एवं गुणविशेषेण विशिष्टायामस्यां समृतो क्रियमाणेऽस्मिन् देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पदेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य रुक्मिणसत्यभामासमेन श्रीवेणुगोपालस्वामिनः प्रीत्यर्थं क्रियमाण दिव्यतिरुकल्याणमहोत्सवाख्ये कर्मणि न्यून अतिरिक्त दोष निवृत्तिद्वारा कर्मसाफल्यार्थं भवद्भरणुज्ञातः सुपुण्याहं करोमि पुरुष्वा प्रोक्षितम् अस्तु प्रियतां प्रजापतिः घोराणि साञ्जन्तु पापानि साञ्जन्तु गीतयः साञ्जन्तु वर्धन्ता शुभानि पृथिव्या सप्तधामभिः विष्णुर्विचक्रमे त्रेधान दधे पदस्य भागुंसुरे पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः कर्माणि पश्यदयत व्रतानि वस्पसे विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः विपञ्यवो जाग्रवां सस्तमन्धते परमो भजो विदुषा प्रजावायुर्धनं च प्रसोधागतमान इह मारुषतो हव्यामरुदस्ते नागं सचगो हिराम्यद्भरगं सचिभ्यः सत्यमथसापायन् सचजन्मानः सुतगप्पाभकाः प्रोर्वसे चरदीर्घमायुः शरदो वर्धमानः शतं हेमन्ताञ्च तमवसन्ताग्ने समिधा बृहस्पतिः सदायुषाभिषेकं पुनर्दुः अस्तौ देवा वसवः सोम्यासश्च दस्रो देवीरजरास्रविष्टा परस्तात् संवत्सरेण ममृतज्ञः स्वस्ति यरूपः स हिरण्यचन्द्रगपान्नपात्से दुहिरण्यवर्णः पर्याने निषत्या हिरण्यदातमस्मै अर्यामस्तमोऽसनोयामवाजमानो मन्त्रं शरदेहोपयातम् नवक्वमनुगोष्पन्तरा भूतांस अस्मिनाः कामवप्राः रुषन्त्वा विदन्त्वा पुनरागाः पुनर्नवाङ्गः सर्वं ते दक्षः सर्वरायस्य देविदौ यमनो बृहस्पतिमिन्द्रमुदानाय चोदयातं विष्णुगुं सरस्वतीगुं सवितारं च वाजनं घोराजानो वरुणमग्निमन्वारभामहे विद्यां विष्णुगुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं वरुणासौमनसमदृप्तौ रायस्पोषं यजमानेषु दत्तं प्रजां पुष्टिं भूतिमस्मासु दत्तं दीर्घायुत्वाय प्रतिरतं न आयुः जातश्रिय अनिरेयाय श्रियं वयो जरितृभ्यो ददाति भवन्ति सत्यासमितामिदद्रौ कुङ्गोर्यासिनी वालेया राकाया सरस्वती महूतये वरुणानि स्वस्तये हृदा किरीटमन्यमानो मत्यं मत्योजो हवीमि जातवेदोऽस्मासु देहि प्रजाभिरग्ने दत्तमस्या जातवेद
लोकमग्ने कृणवस्योणम् अस्मिन् समुद्रिणं वेदवन्तं गोमन्तकं रजन्नसते स्वस्ति प्रजार्मे गोपाय मृदत्वाय जीवसे सत्य प्रतिष्ठिता रामानं पृथिवीर्यमनेह सगोष शर्माणमदितिगोष प्रणीतिमुखस्तलित्रामनागसमस्रबन्धी मारुहेम सुजतो हवे वो मयि वत्सो बलमो जोनिदत्ता प्रगतिरहावण ददाहते मादानद्यो नामस्तता वो नामानि दत्तवः वरुणे ददास्ये भगं समबल्गदादिन्द्रो वो यतीस्तस्मादापो अनुस्तना रसमधवृजामलौगमहामा प्राणेन सह वर्जसा गन्तो पवित्रेण स्नानं पुनते सदा तेन सहस्रधारेण नान्यः पुनन्तु वा राजापत्यो पवित्रम् हिरण्मयो तेन ब्रह्मविद वयं भूतं ब्रह्म मुनीमहे सुनीति सह मा पुनातु स्वस्यावरुणः समीच्या राजा ब्रह्मणाभिः पुनातु मा विश्वेभ्यस्वेन्द्रियेभ्यो दिव्येभ्यः पार्थिवेभ्यः दक्षिणाघातः सवितुः प्रसवे अस्मिनोर्बाहुभ्यः पूष्णोहस्ताभ्याम् हामी होत विश्वेशा गोहितः ओष्पदे प्रतिजाने ह्यस्मान् स्वावेशोऽहनमेव भवानः अस्तोष्पदे शक्मया सघोषदाते सक्षेमहिरन्वया गातुमत्या वस्तोष्पदे विश्वरूपाण्या विषण्ण श्रीमद्वेङ्कटनाथाय श्रीवासाय मङ्गलम् गोविन्द पूर्वोक्तयमङ्गलविशेषणविशिष्टायामस्यां समर्थो देवस्य देव्यो वैवाहिकाख्ये कर्मणि यागदीक्षा गौतकवन्दनार्थं रक्षासूत्रधारणार्थं रक्षासूत्राराधनं करिष्ये ॐ सुदेवो हव्यावरदस्तेनाकुन्तलकं सुदेभ्यः रक्षासूत्राधिदेवाय शेषाय नमः आसनं समर्पयामि शेषाय नमः पाद्यं समर्पयामि शेषाय नमः अर्घ्यं समर्पयामि शेषाय नमः आचमनं समर्पयामि शेषाय नमः सहस्रशीर्षाय नमः नागराजाय नमः पुष्पान् समर्पयामि शेषाय नमः समर्पयामि आसनं समर्पयामि शेषाय नमः सर्वाङ्गैर्यथाशयसत्यर्थं सर्वधान्यर्थं फलोपहारं निवेदयामि समर्पयामि
ఓం స్వస్తి నో మిమేతామస్తి నాభగ స్వస్తి దేవ్యతితరణర్వణః పృథివీ సుచేతనా స్వస్తయే వాయముపప్రవామహై సోమం స్వస్తి భువనస్యయస్పతిః స్వస్తిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతనః స్మే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే స్వస్తయే స్వస్తి నో రుద్రః పారావివాదదాగ్నదాజనతా సంగమేమహి స్వస్యయనం దార్క్ష్యవరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం సంఘమింద్ర సకం సమత్సు బృహద్య సోనావమివారుహేమ భోముజమాంగిర సంగయం శరణం ప్రపద్యే స్వస్తి భాజే స్వభయన్నోస్తు శుభగం శుభం శుభగం శుభం లో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవం. అందులో భాగంగా ముందు ముఖ్యంగా శ్రీ విశ్వక్సేనుల వారిని ఆవాహన చేయడం జరిగింది. విశ్వక్సేనుడు అనగా ఎవరంటే విష్ణుమూర్తిలాగే శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ వినా సర్వం హరేరివ అన్న. శ్రీవత్సం బ్రహ్మసూత్రం తప్పించి మిగతాదంతా విష్ణుమూర్తిలానే ఉంటారంట. అలాంటి విశ్వక్సేనుల వారిని ఆవాహన చేయడం జరిగింది. ఆవాహన చేసి ఆయనకి ఆసనాది ఉపచారాలు సమర్పించాము. అలాగే ఆయనకి ఉద్వాసన చెప్పి పెదప పుణ్యాహం చేయడం జరిగింది. పుణ్యాహం ఇక్కడ ఉన్నటువంటి సర్వద్రవ్య శుద్ధి కొరకు, మనస్సు నిర్మలం చేసుకున్న కొరకు పుణ్యాహం చేయటం జరిగింది. అలాగే రక్షాసూత్ర ఆరాధన చేయటం జరిగింది. రక్షాసూత్రం అనగా ఏంటంటే మనం ఇప్పుడు వచ్చేటప్పుడు స్వతక ప్రేతకాది ఆశోచన నివృత్త్యర్థం అని చెప్తారు సంకల్పంలో. స్వతకం అంటే ఇప్పుడు మనం వచ్చేటప్పుడు పురుగులు పుట్ర లాంటివి ఏదైనా తొక్కి వచ్చినప్పుడు దాని శుద్ధి కొరకు, మనం ఇంతకు ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆశోచన లాంటివి వచ్చినప్పుడు సరిగ్గా శుద్ధి జరగటం జరగదు. అలాంటివి నివృత్తి కొరకు రక్షాసూత్రం, ఈ కార్యక్రమం అయ్యేంత వరకు రక్షాసూత్రాన్ని ఉంచుకుంటే దాని నివృత్తి జరుగుతుందని చెప్పి మనం రక్షాసూత్రాన్ని కట్టుకుంటాము. స్వామివారికి విశేషార్చన జరుగుతున్నది. ఆ పిదప కన్యావరణం చేస్తారు. పూర్వకాలంలో కన్యావరణం అంటే ఏంటంటే ఒక బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి మా వధువుకి మంచి వరుడిని ఎరగందయ్యా అని చెప్పి చెప్పటం. అట్లా ఒక నలుగురు బ్రాహ్మణులు, ఇద్దరు అమ్మవాళ్ళు ఉన్నారు కాబట్టి నలుగురు బ్రాహ్మణులకి వరుణ ఇచ్చి వాళ్ళకి దక్షిణ ఇచ్చి మా వధువుకి మంచి వరుణ్ణి ఎతకమని చెప్పి వెతకమని ఒక నలుగురు బ్రాహ్మణులు పంపిస్తాను. అలాగే ఇప్పుడు రక్షాసూత్ర ఆరాధన అయింది. రక్షాసూత్ర ధారణ తర్వాత కన్యావరణం చేస్తారు. పరిచి వధువు తరపున ఒక గిఫ్ట్ లాగా ఇవ్వటం జరుగుతుంది. పూర్వకాలంలో గోదానంకి మించినటువంటి ఎటువంటి దానం లేదు. అట్లాంటి గోవుడి దానం ఇవ్వడం ద్వారా సర్వైశ్వర్యాలు, సర్వధనధాన్య సమృద్ధి జరుగుతున్నది అని వేదాలు చెప్పుచున్నాయి. తర్వాత స్వామివారిని వర్ణించడానికి లగ్నాష్టకాలు, ఆయన యొక్క వైకుంఠాన్ని వర్ణించడానికి చూర్ణిక, ఆయనతో పాటు ఉన్నటువంటి దేవతలందరినీ వర్ణించడానికి మహాసంకల్పం, తిదివారాది నక్షత్ర సంకీర్తన కొరకు మహాసంకల్పం, చూర్ణకి మహాసంకల్ప మధ్యలో గుడదిరా నిక్షేపణం అని చెప్పి జీలకర్ర బెల్లం అమ్మవారికి స్వామివారికి ధరింపజేయడం జరుగుతుంది. ఆ పిదప
ప్రవరులు. స్వామివారికి 3 తరాల నుంచి ఆ యొక్క తాత ముత్తాత వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి ఈ వరుణ్ణి ఇవ్వటం జరుగుతున్నది. ఇప్పుడు రక్షాసూత్రధారణ. గోవింద రక్షతు చక్రవోర్ధ్వముదరుద్వోర్వగో దక్షిణ దక్షిణమపరంగమోదీతి సర్వోలస్తాద్వాదుకిరంతరే సుతరే సుతాది సంప్రసాదాదికమయాత్మృహాద్యమోదరణావిక్రమాదక్షయాత్ శ్రీ సర్వాభ్య సమ్యక్ సుమనద సర్వే రక్షन्तు. పుత్రః విమృగవసి ముషేంద్రపురయే త్వమస్వస్తిదా భయంకరః శ్రియ జాతస్య ఆనిరేయాయ శ్రియం వయో భోజేతుభ్యో దదాతి అమ్మసానాగంభవం సత్యాదుమిద రత్నౌ స్తిదా విశస్పతిర్పుత్రః విమృగవసి దేవి వసుంధరీ స్యాత్మసుగా దేవి వాసవి శుభం 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 శుభం. విరాజం చావిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయానాదగుండురామసి ప్రియంకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధిమః శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళో. గోవింద ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నోమి నారాయణం హరిం. దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై ఈ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణి సత్యభామా సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని కాంక్షించి ప్రతి సంవత్సరము కూడా నిర్వహించుకునేటువంటి విధంగా వైభవోపేతంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. తదంగభూతంగా 4వ రోజైనటువంటి రోజున సాయంకాలం స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడానికి సంకల్పం చేశాం. కళ్యాణం అంటేనే మనందరికీ కూడా శుభ పరంపరని అనుగ్రహించేది అని అర్థం. స్వామికి కళ్యాణం చేయడం ద్వారా మనకి వచ్చేటువంటి ఫలితం ఏవం యః కురుతే భక్త్యా విష్ణోః ఉత్సవం హరేః సర్వాన్ కామానవాప్య విష్ణులోకే మహీయతే అంటోంది శాస్త్రం. స్వామికి ఎవరైతే ఈ యొక్క వైవాహికోత్సవాన్ని నిర్వహింపజేస్తారో వారికి ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి అంత్యములో మోక్షం కలుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి దీన్ని అనుసరించి స్వామికి విశేషమైనటువంటి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం కోసం సంకల్పించి చక్కగా విశ్వక్సేనారాధనము పుణ్యాహవాచనం అనబడేటువంటి కార్యక్రమాలు నిర్విఘ్న పరిసమాప్తి కొరకు ఆరంభే కర్మణాం పుష్ట్యై విఘ్నానాం ప్రసవాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం శాస్త్రం చెప్పిన రీతిగా ఈ కర్మ యొక్క పరిపుష్టి కొరకు ఎటువంటి విఘ్నములు లేకుండా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యేందు కొరకు కూడా ఆ విశ్వక్సేనుల వారిని ఆరాధన గావించి పుణ్యాహవాచనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. తదుపరి జగత్రక్షకుడైనటువంటి వేణుగోపాల స్వామి వారికి కంకణధారణాన్ని గావించి ఇక్కడ ఉన్నటువంటి యజమాన దంపతులందరికీ కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అయ్యేంత వరకు ఎటువంటి ఆశౌచము కూడా వారికి కలగరాదు అని చెప్పి సంకల్పం చేసి శేషుణ్ణి ఆవాహన చేసి అర్చించి ఆ శేషుడు అధివసించినటువంటి ఆ కంకణాల్ని అందరికీ కూడా ధరింపజేయడం జరుగుతుంది.
స్వామివారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎన్నో విశేషమైనటువంటి మంత్రములన్నీ కూడా ఇక్కడ పఠిస్తూ ఉన్నారు. ఏమండి అంతా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మేము చేసేది ఏమి లేదా, మీరు చేసేదే చాలా పెద్ద పని ఉంది. ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటయా, మన మనస్సును నిలబెట్టడం, స్వామికి కనిపించాలి. కంటికి ఇంపుగా కనిపించినప్పుడు మన మనస్సుకి ఆనందం కలుగుతుంది. చక్షుష ప్రీతికరణాత్ మనసో హృదయస్య చ ప్రీత్యా సంజాయతే భక్తి భక్తస్య సులభో హరి. మనకు ప్రీతి కలుగుతుంది. స్వామిని అలంకారాలతో ఉంటే ఆయన చూసి మనం కన్ను అటు ఇటు తిప్పగలమా, లేదే స్వామిని ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉండాలి అనబడేటువంటి కోరిక మన మనస్సుకు కలగడం కోసం స్వామికి ఇన్ని అలంకారాలు, ఇంత వైభవం, ఇన్ని పూలమాలలు, ఇన్ని ఆభరణాలు, కిరీటాలు, రకరకాలైనటువంటివన్నీ కూడా ధరింపజేశాం. అది మా అలంకారాలు. మన చెవు ఉంది, పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడితే అటు వెళ్ళిపోతుంది. అయ్యా పక్కన 10వ తరగతి మా వాడు ఈ సంవత్సరం చాలా బిజీగా ఉన్నాడు, చదివేస్తున్నాడు, రావట్లేదు అనగానే మనం అబ్బో మావాడు కూడా 10వ తరగతి అయినండి అని అటు వెళ్ళిపోతుంది. అంటే ఈ చెవు ఒకటి ఉన్నది ఇంద్రియం, ఈ చెవు కూడా ఇక్కడే ఉంచేసేయాలి. అందుకే ఈ మంత్రాలు, ఈ మైకులు ఇవన్నీ పెట్టి ఇవన్నీ కూడా వినాలి అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టాం. ఈ చెవుకు కూడా ఇంకో పని చెప్పకూడదు, భావించాలి. ఏదో ఒక నామై ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు మనం ఇక్కడ కూర్చుని అందరికి కూడా ఏన దేవా పవిత్రేణ అంటూ తేన బ్రహ్మవిదో భయం అన్నారు. ఈ నీటిలో ప్రోక్షణ చేయటం మాత్రం చేతనే మేము ఆ పరబ్రహ్మని తెలుసుకునే వారిగా అవ్వాలి అని చెప్పి ఆ మంత్రం చెబుతోంది. ఇంత గొప్పమైనటువంటి మంత్రములని కూడా శ్రవణం చేస్తూ చక్కగా స్వామిని కీర్తిస్తూ మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని దీన్ని వీక్షించినట్లయితే అయతే భక్తి, ఆ మనస్సుకు ప్రీతి కలిగించినటువంటి కళ్యాణ ఘట్టం అందరూ శ్రవణం చేస్తూనే ఉంటాం. ఆవిడ అందుతా స్వామి ఏ నీ గుణములు, కళ్యాణ గుణాలన్నీ కూడా ఏమి శ్రవణం చేస్తే ఈ దేహానికి ఉండేటువంటి తాపాలు ఉన్నాయో, కోరికలు అవన్నీ కూడా తొలగిపోతాయో, ఏ నీ శుభాకారం వీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. అయ్యా నీ శుభాకారాన్ని వీక్షించిన మాత్రం చేతనే ఈ కంటికి అఖిలార్థములైనటువంటి లాభములన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి రుక్మిణీమాత చెప్పింది. అటువంటి స్వామిని వీక్షించడం ద్వారా మనకి భక్తి కలుగుతుంది. భక్తస్య సులభో హరి. స్వామి ఎవరికి లొంగుతాడయా అంటే భక్తికి లొంగుతాడు. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి, విగ్రహంలో వస్తే రావచ్చు, స్వామి రాడు. స్వామి రావాలంటే భక్తి. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. నేను దేనికయ్యా, భక్తికి మాత్రమే లొంగుతాను. మిగిలినటువంటి అనన్య అశక్య, మిగిలినటువంటి దేనికి కూడా లొంగడు పరమాత్మ. మనం భక్తితో రుక్మిణీమాత అంత తులసిదానం వేస్తే స్వామిని కూర్చుందని మనందరం కూడా సినిమాల్లో చూసాం. ఇప్పుడు రావట్లేదు అనుకున్న అట్లాంటి సినిమాలు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్దవాళ్లే కాబట్టి ఇవన్నీ కూడా మనం వీక్షించిన వారమే. ఇవన్నీ కూడా ఇప్పుడు తరానికి కనుమరుగు అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ ఘట్టాలు ఎవరికి తెలియదు. భీష్ముడు అంటే తెలియదు, భీముడు అంటే తెలియదు, అర్జునుడు అంటే తెలియదు, పాండవులు అంటే తెలియదు, కృష్ణుడు తెలియదు. తర్వాత రుక్మిణి సత్యభామ కూడా తెలియకుండా పోతుందేమో, సమాజం తెలియదు. కానివ్వండి, ప్రస్తుతం మన వరకు తెలుసు కాబట్టి మనం ఇప్పుడు ఈ క్షణంలో ఈ తరంలో పుట్టినందుకు అదృష్టవంతులుగా భావిస్తూ ఆ పరమాత్మని స్మరించుకుని ఈ దేహావసానంలో మనకు మోక్షం కలగాలని ఆయన ప్రార్థిస్తూ మనకు ఆ విధమైనటువంటి భక్తి ప్రపత్తులని ఆ వేణుగోపాల స్వామి వారు అనుగ్రహించాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థిస్తూ ఒకసారి స్వామిని స్మరించుకుని తదుపరి ఘట్టంలో ముందుకు వెళదాం. ఆచార్య స్వామి వారి ఇచ్చారు చక్కగా ఎన్నో విశేషాలను కూడా వారి ముఖంగా మనం తెలుసుకుంటూ ముందుకు వెళదాం. మీరందరూ కూడా చక్కగా చేతులను జోడించి ఒకసారి దగ్గరగా స్వామి నామస్మరణ చేసి ముందుకు వెళదాం. గోవింద గోవింద. ఇంకా కొంతమంది ఎవరు చెప్పట్లేదండి, మీకంటే మైక్ ఉంది పెద్దగా చెప్తున్నారా? నేను కూడా మైకు ఆపేస్తున్నాను, అందరం కలిసి చెప్దాం. కన్యావరణం గరిష్యే రజత్మంతాధియసానస్య చక్షణి వరేభిర్వరాం అభిషుప్రసేదత ఇంద్రముపయంతి జోషతయత్ సౌమ్యస్యాంధసముబోధతే అనృక్షరారజవస్సంతు పంథాయేభిః సఖాయోయంతి నోవరేయం సమర్యమా సంభగో నానినీయా సంధ్యాస్పత్యం సుయమమస్తు దేవాః అభ్రాపుత్రేం వరుణాపతిఘ్నేం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నేం లక్ష్మ్యంతామస్యై సవితస్సువా భగవదర్థం కన్యామృణీధ్వం భగవదర్థం కన్యామృణీధ్వం లక్ష్మ్యర్థం వరం వృణీధ్వం భగవదర్థం కన్యామృణీధ్వం మహ్యర్థం వరం వృణీధ్వం వేణుగోపాలార్థం రుక్మిణీం వృణీధ్వం శ్రీకృష్ణ పరమార్థం సత్యభామాం వృణీధ్వం వరాజనితపాసనం అజిత్యాభృత్యమస్వావరాజరత్నాకరాయ అఖిలలోక పవిత్ర గోత్రోద్భవాయ ఆంగే సైన్యగార్గ్యత్యార్షే ప్రవరానంద గార్గే గోత్రోద్భవాయ
శ్రీ వేణుగోపాల స్వామి పరబ్రహ్మణే వరాయ సాగరవర్యంతం గో బ్రాహ్మణే విశ్వం భవతు భార్గవత్ శివన ఆప్నవాన్ కాశ్యపావత్సారణైధ్రవత్రయారుఢే ప్రవరాణుద కాశ్యపగోత్రోద్భవీం శ్రీ సత్యభామాదేవీ నామ్నీం ఇమాం కన్యాం చ వృణీమహే ఆగతం ఇమం వరం శ్రీ వేణుగోపాల స్వామినం మధుపర్కేణ పూజయిష్యే పరాజ ఇదమాసనం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఏలూరు పట్టణం తూర్పు వీధి సనాతనంగా అనాదిగా వేయించేసినటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో నేడు 4వ రోజు స్వామికి విశేషమైనటువంటి దివ్య తిరుకల్యాణం. నిన్నటి రోజు సాయంత్రం ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించుకొని అటు తర్వాత మనకి ఉన్నమాచార్యులు వారు వాహనాల మీద కూడా పాట రాశాడు. దాంతో పాటు స్వామివారికి జరిగేటువంటి కళ్యాణం మీద కూడా రాశాడు పాట. తిరువీధుల మెరిసేను దేవదేవుడు అని చెప్పింది. దాంట్లో ఏ రోజు ఏ వాహనం అనేటువంటి చెప్తూ దాంట్లో 4వ రోజు పెళ్లి పీట అని చెప్పింది. అంటే చూడండి, మన గొప్ప సంస్కృతి ఏంటయ్యా అంటే, మన జాతిలో ఒక పదం ఉందంటే పదానికి అర్థం, అంతరార్థం, పరమార్థం, దాంతో లోకానికి ఉపయోగపడేటువంటి ప్రతి విషయం కూడా దాంట్లో లీనమై ఉంటుంది మన పాటలు. ఇవాళ ఆ పాటల్ని మనం ఎంత అంతరార్థంగా మనం తెలుసుకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రతి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అట్లాగా స్వామికి పాదాలు కడుగుతున్నాం. ఓం ఆపఃపాదావనేజనే దిశంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవచ్చస్య సాని శరణం పవిత్రం వితతం పురాణం తేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అతిపాప్మానపరాజంతరేవ. నమోస్త్వంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుదాహవే సహస్రరామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే. తేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అధిపాత్మానపరాజంతరేవ. ఎటువంటి పాదాలు మనం కడుక్కుంటున్నామంటే స్వామి పాదాలు. కృష్ణస్తు భగవాన్ స్వయం. దశావతారాలతో పాటు కృష్ణమూర్తి మనకి దేవి భాగవతంలో 24 అవతారాలు ఎత్తారు అని చెప్పి, వాటిల్లో కృష్ణావతారానికి చాలా విశేషం. మిగతా ఏ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, పరశురామ, కృష్ణ, కల్కి ఈ అవతారాలు ఎక్కడా కూడా నేను భగవంతుణ్ణి అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే చెప్పాడు. భగవంతుడు నేను అని చెప్పులా, కానీ కృష్ణావతారంలో మాత్రం నేనే భగవంతుణ్ణి అని స్వయంగా చెప్పాడు. చూడండి, ఎక్కడైనా భగవంతుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకుంటాం, కానీ ప్రతి ఆత్మలో కూడా, ప్రతి మనిషిలో కూడా పరమాత్మ ఉన్నాడు అని చెప్పని, ఆ పరమాత్మే శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పని కృష్ణావతారం మనకి చాలా విశేషమైనటువంటి లీలలు, చాలా ఆనందించేటువంటి ఎంతో చూడండి. పుట్టక ముందే చాలా కష్టంతో పుట్టాడు ఆయన, చెరసాల్లో పుట్టాడు. కానీ బయటికి వచ్చిన తర్వాత భగవంతుడు మన ఎందు వసించి ఉన్నాడు అంటే ఆ యమునా నది దారిచ్చేసింది ఆయనకి. ఎంతటి కుంభవృష్టి పడుతున్నా సరే ఆదిశేషుడు వచ్చి పడగల్లో పట్టుకొని రేపల్లెలోకి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఎందో గర్భం ప్రసవించిందనేటువంటి విషయం తెలుసుకోకముందే హంసుడికి చాలా విచిత్రమైనటువంటి కలయో వైష్ణవ మాయో పోతన గారు చెప్తారు ఈ మాట. ఎలా మాయ చేసేసాడో వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా తన జననం గురించి తెలుసుకోకుండా చేసేసుకొచ్చేసాడు. ఇలా ఏ లీల చూస్తున్నా కూడా
చాలా భగవంతుడి దగ్గరగా ఉండేటువంటి భక్తి పూర్వకంగా మనసా వాచ కర్మణ నిన్ను తప్ప నిన్ను ఎవరిని ఎరగనునేటువంటి మాట కృష్ణ పరమాత్మని మనం పట్టుకున్నాం అనుకోండి, ఆయన మనని సర్వదా శతదా ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి మనకి శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో గొప్ప. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆయన ఎలా రక్షిస్తాడు అంటే, భారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు వాళ్ళ గురించి ఐడెంటిఫై చేసుకొని అటు తర్వాత పాండవులందరూ కూడా ధర్మరాజుతో తీసుకొని పాండవులందరూ కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. బాగా గమనించాలి, పెద్దవాళ్ళు మాత్రమే ఈ ఆంతర్యం గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి తెలియజేయాలి ఈ విషయం, కృష్ణతత్వం ఎలా ఉంటుంది అంటే. దాంతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ కూడా చెప్పండి. ఓం తేజోవత్స్యావస్సవితప్రసవే అశ్వినోర్బాహుభ్యాం గోష్ఠహస్తాభ్యాం వివోరచ్ఛిద్రామంతమోహ సర్గాః అవాదనదమనుతార విశ్వా ప్రతేన మిత్రావరుణా సచేథే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఏలూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణీభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక దివ్య తిరుకల్యాణ భక్తులు ద్వారకా తిరుమల దేవస్థానం వారి స్వామి వారికి నమస్కారం చేస్తున్నటువంటి సుచేలద్వయం గోవింద భవిత ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం వివోరచ్ఛిద్రామంతమోహ సర్గాః అవాదనదమనుతార విశ్వాం తేన మిత్రావరుణా సచేథే. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు ఏలూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణీ సత్యభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక దివ్య తిరుకల్యాణోత్సవ భక్తులు సాతానుదాసు రాత్రి భవులు విజయ రామానుజాచార్య గారి దంపతులు స్వామి వారికి నమస్కారం చేస్తున్నటువంటి ఓం తేజోవత్స్యావస్సవిత ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం ఏలూరు పట్టణంలో వేంచేసినటువంటి రుక్మిణీభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక దివ్య తిరుకల్యాణోత్సవ భక్తులు దాసానుదాసులు వెంకట సుధీర్ఘానంద స్వామి వారికి నమస్కారం చేస్తున్నటువంటి సుచేలద్వయం. ఓం తేజోవత్స్యావస్సవిత ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం అనవ్యం పరమమన్నాద్యం వీర్యం అహం మదనామభవ్యేన పరమేనాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యోధాని సమస్తరం వాదే వాదే హవామహే యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపచితిరస్య పచితో మా కుర్వపచితోహం మనుష్యేషు భూయాసం చికితుషే జనాయమాగామనాగామదితిం వధిష్ట ఓముత్సృజత చెప్పండి. మమ చ శ్రీ వేణుగోపాల స్వామి పరబ్రహ్మణే అముష్య చ. గోదానం జరుగుతుంది, యథాశక్తిగా దాంట్లో దక్షిణం నుంచి మీ పేరు చెప్పుకుని నమస్కారం చేసుకోండి. మమ చ ముష్య చ హనన్మే ద్విషంతగో హతో మే ద్విషత్తురు తత్సుబోధం విరాడం తన్వాక్షాయనస్య దేశీయతన్మూర్జంధాః. పాండవులతో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెళ్ళాట.
వెళ్ళిన తర్వాత కుంతీదేవి ఒకే ఒక ప్రశ్నించింది, కృష్ణ నువ్వు కనుక తలుచుకుంటే కనుక సాక్షాత్తు ఈ 18 అక్షోహిణుల సైన్యంతో పాటు ఈ కురువంశాన్ని మొత్తం కూడా నాశనమకుండా కాపాడేటువంటి శక్తి సామర్థ్యం నీ దగ్గర ఉంది కదా, ఎందుకు కాపాడలేదు అని చెప్పని ప్రశ్నించింది. ప్రశ్నిస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఏమన్నా అసలు అది ఆ తత్వం ఎలా అనిపిస్తుంది అంటే, అవతలవాడు ఒకానొక సందర్భంలో రుక్మిణీ స్వయంవరానికి వెళ్ళక ముందు శిశుపాలుడు ఎన్నో దుర్భాషలు ఆడతాడు. ఒక పళ్ళెం పెట్టుకుంటాడు, దాంట్లో ఒక్కలు పెట్టుకుంటాడు, లెక్క పెడుతూ ఉంటాడు. 100 తప్పుల్ని కాస్తాను అనేటువంటి అనుకున్నాడేమో అనిపిస్తుంది. ఎన్ని తిడుతున్నా కూడా అది భక్తే అని చెప్పి భావించి ఒక్కొక్క ఒక్క పక్కన పెట్టేవాడు. అక్కడ కూడా బాధపడేవాడు కాదు. తనని దూషిస్తున్న ఎవరికైనా మనం చేయకుండా ఒక మాట మనం పడాలి అంటే చాలా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. మన భాషలో చెప్పాలంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది మనకి. కానీ కృష్ణ పరమాత్మకి ఏమీ అనిపించదు. అలాగే ఈ రుక్మిణి ఈ యొక్క గాంధారి కూడా ఎన్ని మాటలు అంటున్నా కూడా చిరునవ్వుతో సమాధానం ఆలోచిస్తున్నట్ట. అంతా అయిన తర్వాత ఆవిడకి చాలా కోపం వచ్చేసి శపించేసింది. ఏమయ్యా అంటే, ఇక్కడి నుంచి ఒక్క 36 సంవత్సరాల తర్వాత నీ యదువంశం మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి భూమి మీద నుంచి అని శాపం పెట్టింది. అప్పుడు కూడా ఏం మాట్లాడాలి, నవ్వుతూ ఉన్నట్ట. నవ్వుతూ ఉన్న తర్వాత అక్కడి నుంచి నమస్కారం చేసి పెద్దవాళ్ళు కదా అని చెప్పని పాండవులను తీసుకొని వాళ్ళ వసతి గృహానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ధర్మరాజుని కూర్చోబెట్టి ఒక గొప్ప విషయాన్ని చెప్పాట. ధర్మరాజుకి చాలా చేతులు కాళ్ళు అట్లా భయం వేసేస్తుంది. ఏంటి బావా, ఏం జరిగింది, ఇలా మా పెద్దమ్మ గారు మాట్లాడడానికి కారణం ఏంటి అని చెప్పని బాధపడుతూ చేతులు కాళ్ళు పట్టుకొని కృష్ణుణ్ణి వేడుకున్నట్ట. అంటే ఒక మాట చెప్తున్నాను, గమనించు. ప్రతి పెద్దవారు కూడా విని ఆలోచించి మన తర్వాత తరానికి తెలియజేసిన గొప్ప మాట శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతున్న మాట ఈ మాట. ఇవాళ చూడు ధర్మరాజా, మీ నాన్నగారు ప్రపంచాన్ని జయించి పాండురాజు గుడ్డివాడైనా సరే తన తమ్ముణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి రాజ్యమేలించాడు. మీ నాన్నకి సామర్థ్యం లేక కాదు, తన తర్వాత వాళ్ళందరూ కూడా బాగుండాలి అనేటువంటి తత్వం. చూడండి ఎంత గొప్ప సంస్కారమో పాండురాజు. అలాంటిది మిమ్మల్ని, భీముణ్ణి గాని, మిమ్మల్ని గాని, ద్రౌపదిని గాని, మీ తల్లి అయినటువంటి కుంతిని గాని ఎంత చిత్రహింసలు పెట్టి మిమ్మల్ని రాజ్య బహిష్కారం చేసి అక్కడి నుంచి మీరు యుద్ధం చేయడానికి ఇష్టం లేకపోగా యుద్ధం చేసేట్టుగా చేసి తర్వాత అక్కడ కూడా 18 అక్షోహిణుల సైన్యాన్ని వాళ్ళు తీసుకుని మిమ్మల్ని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళు ఓడిపోయారో చనిపోయారో గ్రహించావు కదా. ఇక్కడ గాంధారి మనసు ఏంటయ్యా అంటే, రేపు ఇవాళ నాకొచ్చిన శాపానికి పెద్ద నాకేం నష్టమేం లేదు, కాలం ఏం చెప్తుందో, ధర్మం ఏం చెప్తుందో దాన్నే నేను అనుసరిస్తాను, కానీ దాంట్లో ఏమి కూడా తూచా తప్పకుండా ఏమి కూడా దాంట్లో నా ప్రమేయం ఏమి లేదు, ధర్మాన్నే నేను పట్టుకున్నాను అని చెప్తాడు. అంటే బాబా దీంట్లో ఆంతర్యం ఏంటి అని చెప్పి ధర్మరాజుకి ఇంకా ఉత్సుకత పెరిగిపోతుంది. అంటే అప్పుడు ఒక మాట చెప్పాడు, ఏదో ఒక రోజుకి ఈ కురువంశం కానీ మా యదువంశం కానీ నాశనం అయిపోవాల్సింది, వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి. అయితే దానికి తాత్కాలం కారణం ఎవరు అంటే గాంధారి గారి రూపంలో శాపం వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ రేపు పొద్దున వీళ్ళిద్దరినీ కూడా నీ యొక్క స్వభావం ఏంటయ్యా అంటే పెద్దమ్మ పెదనాన్న అనుకుని వాళ్ళని భావించి మంచి సింహాసనం మీద కూర్చోబెట్టి సపర్యలు చేస్తూ ఉండేటువంటి సమయంలో ఇదే శాపం నీకు ఇస్తే నీ ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం, ఇటు తర్వాత ఇన్ని యుద్ధాలు చేసి ధర్మరాజు గాని, భీముడు గాని, అర్జునుడు గాని తన సంపాదించిన అస్త్రాలు ఎంత కష్టపడ్డో, ఎన్నెన్ని రాజ్యాల నుంచి వాళ్ళు ఎంత చిత్రహింసలు, 1000 ప్రయాసలు కూడి ఎన్నో మాయా మర్మాల నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారో మీరు, వీటన్నిటినీ కూడా మీరు సర్వనాశనమే చూపిస్తే ఏమైపోతారు మీరు? కాబట్టి ఆ శాపం ఏదో నాకు తగిలితే
నా వంశానికి తగిలినా కూడా నేనేమి ఇబ్బంది పడను అని చెప్పి అనుకున్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే, ఒక్కసారి త్రికరణ శుద్ధిగా కృష్ణ నేను నీవాడను అని చెప్పి మనస వాచ కర్మణ ఆయన పాదాలని పట్టుకుంటే కొన్ని తరతరాల పాటు మన ఇంట్లో దుర్భిక్షం అనేది లేదు, ఉండదు, ఇటువంటి శాపాలు కూడా మన ఇంటికి రావు అని చెప్పడానికే ఇటువంటి ఘట్టం మనకి తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సిన విషయంతో పాటు భవిష్యత్ తరానికి కూడా మనం చెప్పుకోవాల్సిన గొప్ప అంశం. ఇక్కడ మరొక కొన్ని క్షణాల్లో మరలా స్వామివారి యొక్క లీలా వినోదం గురించి మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఒకసారి 2 చేతులు శిరస్సు పైన పెట్టుకొని మరలా ఒకసారి ముక్త కంఠంతో వాసుదేవ వాసుదేవ చెప్పండి గట్టిగా, వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం తదేవ లగ్నోర్తకాలే యవనకాం కృత్వా లగ్నాష్టకాం స్తూర్ణికాంశ్చ జపేత్ తదేవ లగ్నం సుదినం తదేవ తారా క్షీరాన్నం ప్రతిపాదయత్యధిగతం దిష్ట్యావధూభ్యః స్వయం కృత్వాత్మానమవాతరక్షితి తలే యోసౌ చతుర్థా హరిః స శ్రీమాన్ జగదేకమోహనవపుర్దద్యాత్ సదా మంగళం. శ్రీ నలగిరామహేంద్ర నిలయంజస్తాంగ్రాది దివ్యాయుధః శ్రీమద్దాంని భక్తైక చింతామణిః శ్రీవైఖానసనైకమార్జన విధౌ బ్రహ్మోత్సవైః శోభితః శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యాత్ సదా మంగళం. గాధేయానుచరో నిశాచర బహు ప్రాణాపహర్త మఖత్రాతామూనికలత్రశాపహరణో ధన్వే ధనుర్భంజకః ప్రీతో మైథిల కన్యకా పరిణయాత్ వృద్ధోపసేమి సదా శ్రీరామో జమదగ్నిజస్మయ హరో దద్యాత్ సదా మంగళం. శ్రీషోడాంబుజ గర్వ భంజనల సన్నేత్రో బలస్వానుజో దాశార పురుషోత్తమో అఖిల జగద్వంద్యత్ సుభద్రావరః ఆశానాథ కిరీట భూషిత పదో నీలాద్రివాస శుభ ధీశో వత్సుభమాతనోతు భగవాన్ అర్చావతారోత్సవే. కైకేయీ ప్రణయేన రాజ్ఞి వివసే మాతుః ప్రియం చింతయన్ స్వాస్యం యేన సహానుయాత్య వరదే తద్వత్కలత్రీ ప్రియః గత్వారణ్యముపేత్య దాశపతిరాసఖ్యం మునీంద్రైస్తుతః శ్రీరామః కృత చిత్రకూటవసతిర్దద్యాత్ సదా మంగళం. శ్రీమద్దివ్య కిరీట సంస్థితమనిశ్రేణీల సన్మస్తకః కస్తూరి హరిచందనాఖ్యజలక ప్రోద్భాసితపాలస్థలః కర్ణాలంకృత రత్నకుండలయుగ ప్రవ్యక్త కంఠస్థలః కృష్ణామంగళ మాతనోతు భవతాం లక్ష్మీ వివాహోత్సవే. సోదర్యంగురు విప్రయోగ జగితం దృష్ట్వాదుయోభ్యాగతం ప్రాయచ్చస్వపదార్పణోజ్వలతలే తస్మై నిజే పాదుకే పూరీకృత్య తపస్వి రక్షణమధో యో వేమిషద్దండకాం సోయం పంచవటీ తటే మధివసందద్యాత్ సదా మంగళం. ద్వారకశైలసానుని మహావల్మీక మధ్యే మహాధ్యానావిష్ట మహర్షి ద్వారక తపః పాకాయమానో హరిః స్వయం దివ్య ప్రభా ప్రభాసిత వపుర్యశ్చాభిరాసేత్ పురా శ్రీమద్వారకశైలశేఖర విభుః కుర్యాత్ సదా మంగళం. ఆశ్రిత్య వనమాశరార్థితమునిం వ్రాతస్య ధృత్వా ధనుః హత్వా తత్ర ఖరాదిరాక్షసగణం కృత్వా భయాన్ దండకాం భ్రాంత్వా హేమ మృగాందధేర్హృతవదోర్దృష్ట్వా విపన్నం ద్విజం తన్నిర్హృత్య ధనుంజయః ప్రముదే దద్యాత్ సదా మంగళం. శ్రీభూమి విలసత్సు పార్శ్వయుగళశ్చక్రాధినివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధి బ్రహ్మోత్సవారాధితః బ్రహ్మేశాది సురేంద్ర వందిత పద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. నిశ్యంధ్రమనిందయా శ్రమపదే సంపూజితః సాదరం సుగ్రీవేణ సమాగతో హనుమతా హత్వా గపిం వాలినం
किष्किन्धां प्रतिपाद्य मित्रमणये ज्ञात्वा मरुत्सूनुना सीतावृत्तिमदान्मुदं स भगवान् दद्यात् सदा मङ्गलम्। శ్రీమన్మన్మథకోటి సుందరదన పూర్ణేందు బింబానను రాజీవోత్పలపత్రయుగళ చక్రాది దివ్యాయుధ శ్రీరాధా వరరుక్మిణీ ప్రియదన కృష్ణావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం। సేతుమపాం నిధౌ కపివరైరుద్వాధలంకాపురీం హత్వా రావణ బాహవే నిజవధూ హర్తారమాత్మా ప్రియాం లంకాయాం చ విభీషణస్య కుతుకాత్ కృత్వాభిషేకం పునః పూతాం యౌవనితామవాపదహనాద్ దద్యాత్ సదా మంగళం। పద్మేశోర్బలబాంధవాక్ష జగన్నాయకః కృష్ణమంగళవాదనోత్ భవతాం కళ్యాణమ। ఓం సీతాలక్ష్మణ సుమనా సువజ్జా దేవసో దేవకామాస్యువే ఓం త్రిపదే రాజా వరుణో త్రిపదేవో బృహస్పతి త్రిపద ఇంద్రశ్చ నిశ్చరాష్టం నస్య సఖ్యని వరే పరపరాం అభిప్రసీదతా వయజ్జుదాసిత యత్సౌమ్యస్యాంతసోపదతి అనురక్షరాజవస్సంతమంతాయ భిస్సకాయో గంధినో పరేగో హరియమాసంభగో బృహస్పతే పుత్రక్షేమస్యంతామస్యై సవితస్సునా శ్రీయాజనాగ్రహే శ్రీరాష్ట్రముఖే తగమాసమృజామసి రాష్ట్రాయ కామిదార్థప్రదాయినే గణనాథాయ శ్రీవాసాయ మంగళం గోవింద గోవింద గోవింద। అందరూ కూడా ప్రాణాయామం చేయండి ఒకసారి। ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం భూః। తిరగడం చాలా గొప్ప వైశిష్ట్యం కింద చూస్తారు। ఎవరైనా లేచి పెద్దవాడిని ఎందుకు పెట్టారు అంటే పంతులు గారు పెట్టించారు, మేము పెట్టుకున్నాం అయిపోయిందండి, ఒక 6 తరాలు వెళ్ళిపోయినాయి మా ఇంట్లో। మా సుబ్బారావు గారు అడిగారు అదే చెప్తారు। అంటే ఏమిటి అంటే బ్రిటిష్ వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ పత్రికల్లో, భారతీయులట వాళ్ళకి వివాహ వ్యవస్థట, దాంట్లో తెలుగు వారట, ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, మన తెలుగు వారికి తప్పితే జీలకర్ర బెల్లం పెట్టడం అటు పైన ఇటు కింద ఎవరికి లేదండి। ఒకవేళ ఇప్పుడు ఏదైనా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కనీసం ఎలా ఉన్నాయో పెళ్లిళ్ళు నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు। అయితే విమర్శించడం మనకు అనవసరం అనుకోండి, కానీ మన సంస్కారం మనకి ఎక్కడగా పోదు, ఇక్కడికి మనకి తరాల నుంచి కూడా వస్తుంది ఏంటయ్యా అంటే, మన ఆంధ్రులకి గొప్ప అదృష్టం ఏంటయ్యా అంటే, శరీరంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది సున్నితమైనటువంటిది సహస్రార చక్రం, చాలా గొప్ప చక్రం, శిరస్సు మీద ఉండేటువంటి చక్రం। ఆ చక్రం జాగ్రత్తగా కప్పిపెట్టి ఉంచడం కోసం అని చెప్పనే జాగ్రత్తగా భగవంతుడు దాని మీద మంచి జుట్టునిచ్చాడు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే రకరకాలైనటువంటి రుగ్మతలు కూడా దాని ద్వారా శరీరంలో ప్రవేశిస్తాయని చెప్పుకొచ్చారు। ఇంకా ఏం చెప్పారు అంటే, మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఈ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఉంటుంది। పెళ్లి అనగా అంటే ఎలా ఉంటుందో జీవితం, ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ స్నేహితులు భయపెట్టడమో, అత్తగారు ఎలా ఉంటుందో, ఆడపడుచులు ఎలా ఉంటారో, మనం రేపొద్దున మనకి పిల్లలు కలుగుతారో కలగరో, కలిగినటువంటి వాళ్ళకి జాగ్రత్తగా మనకి సంపాదించరు, ఎన్నో రకరకాలైనటువంటి భయం మన భాషలో చెప్పాలంటే। ఆ భయాన్ని నివృత్తి చేసేటువంటి మన పోపుల పెట్టెలో ఉండే ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే, ఒకటి జీలకర్ర, 2 బెల్లం। ఇంకోటి కూడా ఏంటంటే, మీరు దాంట్లో ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ ఈ 2 కలిసినంతగా ఈ రెండిటికి ఉండేటువంటి అన్యోన్యతగా ఎక్కడ వేరే ఏ ద్రవ్యానికి కూడా ఉండదండి।
దాన్ని తీసుకెళ్లి ఇవాళ ఏం చేస్తున్నారా అంటే విమర్శించట్లేదు, జరుగుతుందని చెప్తున్నారు. అరచేతిలో పెట్టి ఆ అరచేతిలో పెట్టినటువంటి జీలకర్ర బెల్లం తీసుకెళ్లి ఆ పెళ్లి కూతురు యొక్క తలపైన, పెళ్లి కుమారు యొక్క తలపైన పెట్టించాలండి. అరచేతికి తమలపాకు, ఎందుకంటే చాలా సేపు కష్టపడి కూర్చొని మెహందీ ఎంచుకుంటే అమ్మాయి ఇది పోతుందేమో అంటారు. ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది. ఎందుకంటే అక్కడ పెట్టిందే కన్యాదానం కోసం కదా, మనం పెట్టుకునేటువంటి రంగులు వీటన్నిటిని కూడా. కానీ ఆ సమయంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు జీవితంలో కొన్ని రకాల కనుబొమ్మల మధ్యలో చూడాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు. రుక్మిణీదేవి అనుకుంటూ ఉంటారు, ఎంతసేపు ఇలా ఇన్ని మంగళాష్టకాలు చదువుతారు చూడండి. ద్వారకా తిరుమల అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి కూడా మీకందరికీ తెలిసింది కేవలం చిన్న వెంకన్న అనే, కానీ మాకు మాత్రం తెలిసింది అంటే ఒక భూమి మీద పుట్టినటువంటి గొప్ప వైదిక సంస్కృతి వైఖాన సాగం అని చెప్పని, ఆ వైఖాన సాగమ పాఠశాల ఈ ప్రాంతంలో ఉండి కొన్ని వేల మంది విద్యార్థుల్ని దిగ్ధంతులుగా ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైనా ఒక సంస్కారవంతమైనటువంటి కళ్యాణం జరిగింది అంటే అక్కడ దాకా అవసరం లేదు. ఒకే ఒక మాట చెప్తా, హోమగుండం మీద ఒక మంచి ముగ్గు కనిపించింది అంటే వాళ్ళందరినీ కూడా ఏంటంటామంటే మీరు ద్వారకా తిరుమల అని చెప్పి ఐడెంటిఫై చేసేస్తారు. అంటే ఆ సంస్కారం ఇక్కడ కూర్చున్నటువంటి గురువు గారు, వాళ్ళ గురు పరంపర చాలా గొప్పది. మీకు ఒక మాటలో చెప్పాలి, గకార పంచకం అని చెప్పాలి. 1 గోవిందుడు, 2 గీత, 3 గరుత్మంతుడు, 4 గణపతి, 5 గంగ. ఈ 5 కూడా గకార పంచకాలు అంటారు. కానీ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రియతాం హయచ్చామి సర్వకామార్థ సిద్ధయే సాక్షిణః సర్వదేవతాః ఇమే కన్యే ప్రదాస్యామి శ్రీనాథు కమలాపతిః. వాల్యం ప్రజాపతి స్త్రియాం యసః స్వయా దధాత్సమో కామస్య తృప్తిమానందో బోధ ప్రమోదానందః సర్వేవ కామస్య తృప్యాని సత్యమసీమహే భగస్య ద్రవ్యాణి సత్యం చంద్రమా సత్యమామితి సత్యమాభరణ్య సమృద్ధ్యత బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం ప్రతిగృహామి మాతరం ప్రజామసి చక్రవర్తి నమోదాగ సార్వభౌమాగ మంగళం సమారమణ గోవింద
लक्ष्मीराष्ट्रस्य मुखे नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय जगन्नाथाय मंगलम्। वासुदेव 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 అందరికి నిద్ర వస్తున్నట్టుంది, ఇంకా గట్టిగా చెప్పట్లేదు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఎందుకంటే కొత్త పెళ్లి కొడుకు కదా ఆయనకి. వాసుదేవ ఓం భజంత్రీలు గట్టి మేడం. ఓం ప్రజాపతి మాంగళ్యం తంతురాణేన లోకరక్షణ హేతునా త్వం జీవశరదాం శతం. त्रयो वेदान् वसृज्यन्ते कुरुता सीता सावित्री माङ्गल्यं तन्तुना लोकरक्षण हेतुना हे पद्मामि सुभगे त्वं जीव शरदां शतम्. ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजौ पुरस्तातु आयुष्यमग्र्यं प्रतिमन्यशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेन अस्मै प्रतिमुञ्चां यायुषा वर्चसा ब्रह्मवर्चसा चैनत्यज्ञोपवीतं ददामि ते. कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमन्नाराय श्रीनिवासाय मङ्गलम्. चलनिवासाय नित्याय परमात्मने प्राणनाथाय जगन्नाथाय मङ्गलम्. गोविन्द శ్రీరమణ గోవింద రమణ విష్ణుర్విదక్రమే విష్ణుర్విదక్రమే త్రేదాన దదే పదో విదక్రమే విష్ణుర్గోపాదాభ్యః ధర్మాని ధారయన్ విష్ణు కర్మాణి పశ్యత గతో వ్రతాని భస్మసే యస్య సఖా విష్ణు పరమం పరగౌరవస్యంతి సూర్యః వచక్షురాతతం తద్విప్రా Bye.
కృష్ణ గద్మరద్దవి పూర్వాయ దేవేభ్యో జాతః నక్షత్రాణి రూపం దైవీ స్వస్తిరస్తు నః అమ్మవార్ల తలంబరాలు దంపతులు మాత్రమే వెళ్ళి తలంబరాలు ఆ తదుపరి స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కట్టకానికి ఇచ్చే భక్తులు ప్రసాదాలు తీర్థ ప్రసాదములు పక్కనే కట్టకానికి రాస్తున్నారండి. ఈ పేరు రాస్తున్నాము చేసుకుని కట్టకానికి చదివించాల్సిగా కోరుతున్నాము. ఆ తదుపరి తీర్థ ప్రసాదములు తప్పకుండా తీసుకుని వెంకటేశ్వర పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ నడిమి పెండ్లి కూతురు పేరంటాండ నడిమి పెండ్లి గురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూవీర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు